తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రేనండి. గురుగారు 1911లో పుట్టినటువంటి వంగా బాబా చెప్పినటువంటి చాలా విషయాలు ఇప్పుడు మనం కాలజ్ఞానం ప్రకారం వీరబ్రహ్మేంద్ర పోతులూరి వారి కాలజ్ఞానాన్ని ఎంతలా మనం భావిస్తూ ఉంటారు. ఈయన కూడా అంత ఫేమస్ అనమాట. ఈమె కూడా సో తిను చెప్పినటువంటి ప్రిడిక్షన్స్ అన్ని కూడా నిజమవుతున్నటువంటి తరుణంలో ఈ 2025లో చాలా సార్లు వంగా బాబా గురించి అందరూ కూడా ప్రస్తావించుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అయితే 2025 ప్రారంభం నుంచి కూడా తను చెప్పిన ప్రిడిక్షన్స్ లో కూడా అవన్నీ నిజమయ్యాయి. ఇప్పుడు 2025 కొన్ని మంత్స్ లో పూర్తి కాబోతుంది కాబట్టి అందరి ఆలోచన క్వశ్చన్ ఏంటంటే ఆఫ్టర్ 2025 అయినా ప్రశాంతంగా ఉంటుందా, అసలు పరిస్థితి ఎలా ఉంటుంది ఆఫ్టర్ 2025? వంగా బాబా చెప్పిన ప్రకారం ఏంటి ప్రిడిక్షన్ ఏంటి? తప్పకుండా తెలియజేస్తానండి. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిస బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. అంటే భవిష్యత్తులో జరిగేటటువంటి సంఘటనలు ముందుగానే అంచనా వేసి చెప్పేటటువంటి గొప్ప జ్ఞానము ఆమెకు రావడం నిజంగా ఆమె అదృష్టంగా భావించవచ్చు. అయితే కాలక్రమంలో ఏం జరుగుతుందో ముందుగానే అంచనా వేసేటటువంటి ఒక గొప్పనైనటువంటి అధ్యయనం మనకు జ్యోతిష్య శాస్త్రం. ఈ జ్యోతిష్యంలో ఎప్పుడు ఏమవుతుంది, ఏ క్షణంలో ఏం జరగబోతుంది, భవిష్యత్తులో ఎలాంటి విపత్తులు ఉన్నాయి, ఎలాంటి కళ్యాణాలు ఉన్నాయి, ఎలాంటి విధానాలు భవిష్యత్తులో జరగబోతాయి అని తెలిసేటటువంటి శాస్త్రం ఏదైనా ఉంది అంటే అది జ్యోతిష్యము అని చెప్పుకోవచ్చు. అలాంటి జ్యోతిష్యాన్ని కూడా అంచనా రూపకంగా అలాగే పెయింటింగ్ రూపకంగా మనకు అందించినటువంటి వారు బాబా వంగా గారు. ఆమె ఎప్పుడో వేసిన డ్రాయింగ్ ఇప్పుడు ఈ అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో అది నిజమైనటువంటి అంటే దాన్ని డీకోడ్ చేయడానికి కూడా చాలా సంవత్సరాలు పట్టింది వాళ్ళకు. ఎందుకంటే ఒక పెయింటింగ్ వేశారు అని అంటే కనుక దాన్ని డీకోడ్ చేయడానికి కూడా చాలామంది శాస్త్రజ్ఞులు కొన్ని సంవత్సరాల కాలం తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె వేసిన పెయింటింగ్ చాలా దగ్గర పోలికలు ఇప్పుడు జరుగుతున్నటువంటి విపత్తులు అని చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా 2084 వరకు, అంటే నాకున్నటువంటి సమాచారం ప్రకారం 2084 వరకు ఆమె ప్రెడిక్షన్స్ చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి. కొన్ని ఆమె రాసినటువంటి పుస్తకాలలో దాదాపు 3054వ సంవత్సరం వరకు కూడా ఆమె ప్రెడిక్షన్స్ ముందుగానే చెప్పినటువంటి విశ్వసనీయ సమాచారం కూడా కొన్ని గ్రంథాల్లో ఉండడం జరిగింది. అంటే ఆమె రాసినటువంటి బుక్స్లో ఉండడం జరిగింది. అయితే భవిష్యత్తులో ఇంకా ఎలాంటివి జరగబోతున్నాయి ఇప్పుడు ఉంటే ఈ జూలై 5వ తారీఖు జపాన్లో భారీ భూకంపము, సునామీ లాంటివి రాబోతున్నాయని చెప్పేసి చాలా సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్గా మారిపోయింది. అది కాకపోతే ఇప్పుడు ఆగస్టు 25వ తారీఖు రోజున చాలా అంటే ఈ జూలై 5వ తారీఖు నుండి ఆగస్టు 25వ తారీఖు వరకు మీరు రాసి పెట్టుకునే డేటు, ఈ మధ్యలో చాలా రకాలైనటువంటి డిస్టర్బెన్స్ జరుగుతాయి. అంటే ప్రకృతిలో మార్పులు వస్తాయి. అలాగే అధిక వర్షపాతాలు కురిసి కొన్ని సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి చాలా వరకు నష్టం వాటిల్లేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. అలాగే భూకంపాలు రావడము, యుద్ధ వాతావరణాలు రావడం, అంటే రష్యా, యుక్రెయిన్, జపాను, ఆ తర్వాత అమెరికా ఇలాంటి కొన్ని దేశాల్లో యుద్ధ వాతావరణాలు మొదలయ్యేటటువంటి, అంటే ఇవి తారాస్థాయికి అంటే మొదలవుతూ ఉంటాయి. కాకపోతే తారాస్థాయికి చేరుకోవడానికి ఆమె రాసినటువంటి గ్రంథాలు ఒక 4 దేశాలు అంతమైపోతాయి. అంటే ఈ యుద్ధం వల్ల కావచ్చు, సునామీ లేదా భూకంపం, ఈ మూడిటి వల్ల 4 దేశాలు అంతమైపోతాయి అనేటటువంటి సూచనలు కూడా ఆమె డైరీలో రాసుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి రాబోయేటటువంటి రోజుల్లో మానవుల యొక్క ప్రవర్తన కూడా మారిపోయేటటువంటి సూచనలు. అలాగే ఈ క్యాన్సర్కి ఇప్పటివరకు ఎవరు మందు కనిపెట్టలేదు, కానీ ఈ 2025లో క్యాన్సర్కి మందుని కనిపెట్టేటటువంటి సూచనలు కూడా జరుగుతాయి. అది 2025లో నాటికి అది పూర్తవుతుంది ఆ ప్రయోగము అనేటటువంటి సూచనలు కూడా. ఒకవేళ కనుక అది జరిగితే ఇది సువర్ణాక్షరాలతో రాసుకోవాల్సినటువంటి సంఘటన ఏర్పడుతుంది 2025. ఎందుకంటే క్యాన్సర్కి మందు కనుక్కోవడం అనేటటువంటి చాలా, అంటే అది ఇప్పటికీ కూడా రష్యాలో చాలా మటుకు పరిశోధనలు జరుగుతున్నాయి. అలాగే రాబోయే రోజుల్లో మానవుల యొక్క అవయవాల మార్పిడి కూడా, అంటే ఇప్పటికే చాలా మటుకు అవయవాల మార్పిడి జరుగుతుంది, కానీ అవయవాలు లేకుండా రోబోటిక్గా జీవించేటటువంటి జీవన విధానాలు కూడా కాలక్రమంలో వస్తాయి. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడే మనకు కాళ్ళు లేకపోతే మనకు కొత్త ఆర్టిఫిషియల్ కాళ్ళు పెట్టడం, చేతులు లేకపోతే ఆర్టిఫిషియల్ చేతులు, అంటే రోబోటిక్ చేతులు ఉంటాయి కదా, అట్లాంటి చేతులు అమర్చడం ఇప్పటికే కొన్ని సంఘటనలు చూస్తాం. అవి దాదాపుగా 2040 నాటికి సగం మానవ జీవితం, సగం యాంత్రిక జీవితాన్ని గడిపేటటువంటి అవకాశాలు కూడా ఏర్పడతాయి అనేటటువంటి
విధానాలు కూడా ఆమె డైరీలో రాసుకోవడం జరిగింది. అంటే ఆమె చెప్పినటువంటి కాలజ్ఞానం ఏదైతే ఉందో, భవిష్యవాణి ఏదైతే ఉంటుందో అది ఇప్పటి వరకే మనం చూస్తున్నాం. అంటే ఇది కేవలం ఆరంభం మాత్రమే జరుగుతుంది. ఇది పూర్తిగా తారాస్థాయికి చేరుకోవడానికి దాదాపుగా 2040 కాలము, అలాగే 2080 కాలము పడుతుంది అనేటటువంటి సూచన. ఇక 2080 నాటికి అయితే మనిషి యొక్క ఆయుర్దాయం తగ్గిపోయి మానవుని యొక్క శరీర అవయవాలన్నీ కూడా ఆర్టిఫిషియల్గా ఉంటాయి. ఆర్టిఫిషియల్గా ఇప్పుడు హార్ట్ కావచ్చు, బ్రెయిన్ కావచ్చు, లివర్ కావచ్చు, ఈ మనం బయటకు కనిపించేటటువంటి ఫిజికల్ బాడీ కావచ్చు, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్గా మారిపోయేటటువంటి అవకాశాలు. అంటే మానవుని యొక్క జీవితం సగం యాంత్రిక జీవితం, సగం మానవ జీవితం, మనిషి జీవితం అనుభవించేటటువంటి సూచనలు కూడా జరుగుతాయి అని చెప్పేసి ఆమె రాసినటువంటి డైరీలో ఉంది. ఇంకా జరిగినటువంటి ఏవైతే ఉన్నాయో మనకు అంటే రాబోయేటటువంటి రోజుల్లో మనకు 2 సూర్యుడులు కూడా ఏర్పడేటటువంటి అవకాశం, ఆకాశంలో 2 సూర్యుడులు వచ్చేటటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది అనేటటువంటి. అంటే ఒకటి ఆర్టిఫిషియల్, 2 న్యాచురల్గా వచ్చేటటువంటి సన్. ఈ 2 కూడా అంటే రాత్రి కూడా మనం లైట్లు వేసుకోవాల్సిన పని లేదు. రాత్రి కూడా పగలు ఎలా ఉంటుందో రాత్రి కూడా అదే రకమైనటువంటి విధానం కూడా వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అని. అది ఇప్పుడు కాదు, వేదకాలంలో, కాలజ్ఞానంలో, అలాగే వేదంలో కూడా రాసినటువంటి సూచనలు మనకు కనిపిస్తాయి. అది బాబా వంగ గారు తన యొక్క పెయింటింగ్ రూపకంగా చెప్పినటువంటి సంఘటన. అంటే ఆమె ఆకాశం గీస్తూ దాంట్లో 2 సూర్యుడు, అది కూడా నిజమవుతుంది అని చెప్పి చాలా మంది విశ్వసనీయ సమాచారం ప్రకారం మనకు తెలిసినటువంటి విషయం. అలాగే ఇంకా రాబోయేటటువంటి రోజుల్లో విశేషమైనటువంటి మార్పులు జరుగుతాయి. అవి ప్రకృతి పరంగా జరుగుతాయి, అలాగే మానవ కళ్యాణ ప్రకారం జరుగుతాయి. అలాగే ఈ 2025 నాటికి కనుక చూసుకుంటే 2040 నాటికి అనేక రకాలైనటువంటి పెను మార్పులు సంభవిస్తాయి. అంటే మానవుని యొక్క జీవితం యాంత్రిక జీవితం అయిపోతుంది. అంటే మనిషి చేసేటటువంటి పనులు అన్నీ కూడా ఈ రోబోటిక్స్ కానీ, ఈ రోబోట్లు చేయడం కానివ్వండి, యాంత్రిక జీవితంలో మనిషి చేసే ప్రతి ఒక్క పని యంత్రం చేయడం కానీ, ఇలాంటి ఎక్కువగా జరిగేటటువంటి సూచనలు తప్పకుండా కనిపించేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి అనేటటువంటిది ఆమె డైరీలో రాసుకుంది. ఇంకా ఇలాంటి సంఘటనలు ఇంకా రాబోయేటటువంటి రోజుల్లో ఈ సముద్ర మట్టాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా విస్తరించేటటువంటి అవకాశం కూడా ఏర్పడబోతుంది. ఆ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటికి సునామీ లాంటివి రావడం, లేదా సముద్ర మట్టం పెరిగిపోయి అక్కడ ఉన్నటువంటి ప్రజలు వేరే వలసకు వెళ్ళడము, ఇలాంటివి జరిగేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. అలాగే సముద్ర లోపల ఉన్నటువంటి జీవాలన్నీ కూడా బయటకు వచ్చేటటువంటి దాఖలాలు కూడా ఏర్పడతాయి అని ఈ మధ్య చూస్తున్నాం. ఈ మధ్య చాలా మట్టుకు చూస్తున్నాం. అనేక రకాలుగా బయటపడినటువంటి సంఘటనలు కూడా మనం కూడా గతంలో కొన్ని వీడియోలు చేసాం. ఇంకా అలాంటివి అంటే మనం ఎప్పుడు కూడా కంటితో చూడలేనటువంటివి, ఎప్పుడు కూడా ఎక్కడా కూడా మనం వినలేనటువంటివి అన్నీ కూడా బయటకు వచ్చేటటువంటి, అంటే సముద్ర నీటి మట్టంలో దాదాపుగా 50-60 కిలోమీటర్ల కింది స్థాయిలో ఉన్నటువంటి ఆ జీవులు కూడా పైకి వచ్చేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. అప్పుడు ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయేటటువంటి, అంటే మనుషులు ఎప్పుడు చూడలేనటువంటి దాన్ని, కొత్తదాన్ని ఏదైనా చూసామనుకోండి ఆశ్చర్యపోవడం జరుగుతుంది. అలాంటి సంఘటనలు రాబోయేటటువంటి కాలంలో జరుగుతాయి. అది ఎప్పుడు 2040 నాటి కాలానికి దాదాపుగా మనిషి యొక్క జీవితం యాంత్రిక జీవితం అయిపోతుంది. ఇది అంటే కల్కి సినిమాలో ఉన్నట్టుగా సేమ్ అంతే అండి. సేమ్ కల్కి సినిమా ఏ రకంగానైతే తీసారో అది 2040 నాటికి మనిషి జీవితం కూడా యాంత్రికం అయిపోతూ ఉంటుంది. మనిషి చేయవలసిన పనులన్నీ కూడా రోబోటిక్స్ చేసేటటువంటి, అంటే కేవలం మనం కూర్చుండి దాన్ని ఒక ఆదేశించడమే తప్ప మనం చేయవలసినటువంటి పనులు ఏమీ ఉండవు. ఏది పని చేయాలన్నా రోబోటిక్స్ చేసేటటువంటి విధానాలు రాబోయేటటువంటి రోజుల్లో మనకు కనిపిస్తాయండి. చెప్తుంటేనే చాలా విచిత్రంగా, ఇంకా ఆశ్చర్యంగా విచిత్రాలు ఎన్నో రకాల విచిత్రాలు జరుగుతాయండి. సో ఇవన్నీ జరిగినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది, ఆ అనుభూతి అనేది నిజంగా ఇంకా వెయిట్ అండ్ వాచ్ అన్నట్టుగానే ఉంది. రైట్, ధన్యవాదాలు గురుగారు, నమస్కారం.